శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా పరిగణించబడతాడు. భూమిపై పెరుగుతున్న అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికి విష్ణుమూర్తి అయోధ్య రాజైన దశరథుడు మరియు కౌసల్యకు కుమారునిగా జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు తన సోదరులైన లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులతో కలిసి పెరిగాడు. బాల్యం నుండే రాముడు సద్గుణాలు, పరాక్రమం మరియు పెద్దల పట్ల గౌరవం ప్రదర్శించేవాడు. వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, శాస్త్రాలు మరియు ధనుర్విద్య అభ్యసించాడు. మిథిలా నగరానికి చెందిన సీతాదేవితో స్వయంవరంలో శివధనస్సు ఎక్కుపెట్టి విరిచి శ్రీరాముడు సీతను వివాహం చేసుకున్నాడు. రాముడు శివధనస్సును విరుస్తున్న దృశ్యం ఆయన పరాక్రమాన్ని మరియు దైవిక శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ వివాహం కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అది ధర్మ సంస్థాపనకు మార్గం సుగమం చేసింది. కైకేయి కోరిక మేరకు దశరథుడు రాముడిని 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాముడు, సీత మరియు లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. వనవాస సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయాడు. రాముడు హనుమంతుని సహాయంతో వానర సైన్యాన్ని సేకరించి లంకపై దండెత్తాడు. రామరావణ యుద్ధం అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. రాముడు రావణుణ్ణి సంహరించి సీతను రక్షించాడు. వనవాసం పూర్తయిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. శ్రీరాముని పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇది శాంతి, శ్రేయస్సు మరియు న్యాయంతో కూడిన ఆదర్శవంతమైన పాలనకు ప్రతీక. శ్రీరామనవమి సందర్భంగా మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేసి, మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.